హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నర్సరా పలుకులు. ఈరోజు నర్సరా పలుకులో అవతార్ ఫైర్ అండ్ డేస్ యొక్క కొత్త ట్రైలర్ బ్రేక్డౌన్ని తెలుసుకుందాం. ముందుగా వచ్చి అవతార్లో చూపించినట్టు వరాంగ్ ఒక వ్యక్తికి మేబీ క్వారిజ్కి తన టెంట్లోకి తీసుకెళ్ళి ఇది ఈ విశ్వంలోని అత్యంత స్వచ్ఛమైనది అని ఒక షాట్లో నిప్పుని చూపిస్తుంది. ఆ షాట్లో వచ్చి పాండోరా గ్రహంలోని కొండలు చెట్లని చూపిస్తారు. ఈ షాట్లో ఒక అగ్నిపర్వతం పేరటం, ఆ అగ్నిపర్వతం నుంచి వచ్చిన లాభ వల్ల వాళ్ళ గ్రామం, వాళ్ళ హోమ్ ట్రీ అనేది నాశనం అవటం, అప్పుడు ఈవని ఎంత బతిమాలినా తను కరకరించలేదని వరాంగ్ చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత షాట్తో అర్థమవుతుంది ఇందుకే వరాంగ్కి బ్లాక్ మ్యాజిక్ ఫైర్ మీద అంత ఇష్టం, ఈవంటి ఎందుకు పడదో ఇప్పుడు అర్థమైంది. ఆ షాట్లో వచ్చి 20th Century Fox లోగో ఇందులో పడింది. సో ఇలా ట్రైలర్ అనేది స్టార్ట్ అయింది. ఆ షాట్లో కూడా లైట్ స్టోమ్ ఒక టైటిల్ కార్డు పడింది. మేబీ ఈవాకి పాండోరా గ్రహానికి వ్యతిరేకం కారణం ఇదే అనుకుంటా. అలానే నెక్స్ట్ షాట్లో వచ్చి మన జేక్ సలీ పిల్లలు వాళ్ళు మళ్ళీ హోమ్ టౌన్లో తిరిగి వచ్చి విహారయాత్రలో ఇకానమీ మీద తిరుగుతుంటాం మీరు చూసి ఉండొచ్చు. ఆ షాట్లో కూడా తను లోయాక్ తన గర్ల్ ఫ్రెండ్ పయాకాన్ మీద సవారీ చేస్తూ చాలా హ్యాపీగా జాలీగా అక్కడ గడుపుతారని అర్థమైంది. ఇంకో షాట్లో వాళ్ళు మట్కాన్ కైన్ కార్కి విండ్ రైడర్స్ వస్తున్నట్టు కనిపించడం అనేది మనం చూస్తున్నాం. ఇంకో షాట్లో వచ్చి జేక్ సలీ ఫ్యామిలీ వాళ్ళు తన పిల్లలు అందరూ ఆ విండ్ రైడర్స్తో ఎక్కటం, అందులో స్పైడర్ ఉండటం అనేది మీరు గమనించవచ్చు. ఈ షాట్లో వచ్చి జేక్ సలీ పిల్లల్ని ఒక చోట దాచిపెడితే తను నైట్ వాచ్ చేస్తూ ఉన్నాడు. మేబీ వాళ్ళు వాటర్ క్లాన్ వదిలేసి మళ్ళీ హోమ్ క్లాన్ కార్కి వచ్చేసి ఉంటారు. ఈ షాట్లో కీరీ మరి తన చెల్లెలు ఇద్దరు కలిసి వాటర్ డీప్లోకి వెళ్ళటం అనేది మనం గమనించవచ్చు. ఈ షాట్ వచ్చి చూస్తే జేక్ సలీ అట్టనే మట్కాన్ లీడర్ అందరూ కలిసి మైటీ పైకాన్తో ఏదో సమావేశమై ఏదో విషయంలో చర్చించాలని వాళ్ళు గుమిగూడి ఉంటారు. ఇక్కడ చూస్తే ఏదో మీటింగ్లా ఉంది. మేబీ ఏదైనా యుద్ధానికి ముందు జరిగిపోయే మీటింగ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేసి ఉండొచ్చు. ఈ షాట్లో వచ్చి వరాంగ్ తన ఆర్మీతో కలిసి జేక్ సలీ విండ్ రైడర్స్ మీద అటాక్ చేస్తున్నారు. మేబీ వీళ్ళు ఎక్కడ ఉన్నా తెలుసుకొని ఉండొచ్చు. అలానే జేక్ సలీ పిల్లలు కూడా వరాంగ్ మీద చూసి ఏమంటే అలర్ట్ అవ్వటం, విండ్ రైడర్స్ని హెచ్చరించడం అనేది చేస్తున్నారు. ఇక్కడ జేక్ సలీ స్పైడర్ వచ్చి ఒక ఫైర్ క్రాన్ వీరుని మీద బాణం వదిలి తను చెల్లని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలానే వరాంగ్ ఆ విండ్ రైడర్స్ మీద నిప్పుతో అటాక్ చేసి ఒక జీవిని చంపేయటం అనేది మనం చూస్తున్నాం. అదే స్ట్రింగ్ అండ్ విండ్ మిల్లర్. ఇక జేక్ సలీ తను కిందికి దిగి మిగతా క్లాన్లో వాళ్ళ మీదకి ఎక్కి తను అటాక్ చేయాలని చూస్తున్నారు. ఈ షాట్లో వచ్చి లోహా కిరీని అడిగితే సలీస్ ఏమంటానంటే ఎప్పుడు మనం కలిసి ఉంటుంది, ఇంకో కాదు సలీస్ ఓటమే ఒప్పుకోవాలని అంటుంది. అలా అని కరెక్ట్ అని చెప్పి అక్కడ ఉండమని తను వెళ్తారు. ఈ షాట్లో వచ్చి స్పైడర్ని ఎలా అయితే జేక్ సలీని అవతార్ బాడీకి ట్రాన్స్ఫర్ చేస్తారో తనకి అదే చేస్తున్నారు. మేబీ ఇది జెనెటిక్ మ్యూటేషన్ అయ్యి ఉండొచ్చు. ఈ షాట్లో వచ్చి వరాంగ్ అడుగుతాను నువ్వు ఎలా బతుకున్నావని ఇంకా అని అరుగ్గా తను జెనెటిక్ మ్యూటేట్ అయ్యాననే విషయం వరాంగ్కి ఇంకా తెలియకపోయి ఉండొచ్చు. అంటే తను కూడా ఇంకా పాండోరా గ్రహం మీద సాదాసీగా బతికే అవకాశం ఉంది. ఈ షాట్లో వచ్చి ఒకవేళ ఇక్కడ మాస్క్ లేక మనుషులు బతికితే ఇంకా అంతా వినాశనం అయి ఉండొచ్చు. అంటే మేబీ ఎక్స్పెరిమెంట్ జేక్ సలీ కాకుండా ఆర్డీఏ వాళ్ళు చేసి ఉండొచ్చా, అందుకే తాను ఇంత భయపడుతున్నారా అని తెలుసుకోవాలి. ఈ షాట్లో వచ్చి జేక్ సలీ తన భార్యతో అంటూ ఉన్నాడు. ఈ షాట్ వచ్చి తను జెనెటిక్ మ్యూట్ అయిన తర్వాత స్పైడర్ కూడా మిగతా యానిమల్స్ బాండ్ అవటం అనేది మనం చూడవచ్చు. ఇక వరాంగ్ జన క్వార్టీస్తో అరెస్ట్ చేయటం అనేది మనం చూసాం. ఆ తర్వాత వాళ్ళు విక్టరీ సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు మనకు అనిపిస్తుంది. మేబీ వాళ్ళంతా జేక్ సలీ ఫ్యామిలీని పట్టుకున్న ఆనందంతో వాళ్ళు ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ షాట్లో వచ్చి నీకు ఈ పాండోరా గ్రహం మొత్తం కావాలంటే నీకు నా సహాయం అవసరం అవుతుందని జన క్వార్టీస్ అంటారు. అంతే మేబీ తను వెపన్స్ డీల్ గురించి మాట్లాడుతున్నానేమో. ఈ షాట్లో వచ్చి
మళ్ళీ ఇంకొక కొత్త ప్రదేశాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ భారీ ఆయుధాలు తారాగానంతో జేక్ సల్లీ మిగతా కళ్ళ మీదకి యుద్ధానికి దిగుతున్నారు ఆర్డీఏ వాళ్ళు. ఈ షాట్లో వరాంగ్కి జనరల్ కాటేజ్ అన్నట్టే తను కారున్న ఆధునిక వెపన్స్ని తనకి ఇచ్చారని ఒక డీల్ మాట్లాడుకోనని అర్థమవుతుంది. ఈ షాట్లో లోహాకు వచ్చి తను ఏదో చెప్తున్నట్టు కనిపిస్తుంది. మేబీ ఇది యుద్ధం చేయాల్సిన సమయం, మనం దాక్కోలేం, ఎదురు తిరుగుతూ బతకలేమని. అలానే ఇక్కడ ఆర్డీఐ నుంచి పీతల్ లాంటి రోబోటిక్ చేతులున్న కొంతమంది సోల్జర్స్ వాళ్ళ రోబోటిక్ సూట్స్లో యుద్ధాన్ని మీనికి రావటం కనిపిస్తుంది. ఈ షాట్లో కిరి వచ్చి తను ఈవో తల్లి కాపాడమని అంటుంది. మేబీ జేక్ సల్లీ ఎలాంటి కాపాడు తను మళ్ళీ అదే ఈవో సహాయం తీసుకుంటుందేమో. ఈ షాట్లో కూడా చూస్తుంటే వాళ్ళంతా క్లాన్ మీదకి యుద్ధం చేస్తున్నా అని అర్థమవుతుంది. తర్వాత సీన్ వచ్చి మిగతా యానిమల్స్ కూడా ఆర్డీఐ సోల్జర్స్ మీదకి తిరిగి అటాక్ చేయటం అనేది మనం తిరిగి చూడవచ్చు. ఈ థర్డ్ షాట్ ఐకానిక్ షాట్ అని చెప్పాలి. జేక్ సల్లీ తగిలి మళ్ళీ టోరుక్ మాటోర్తో కలిసి కనిపించడం అనేది మనం చూడవచ్చు. తాను కూడా మళ్ళీ టోరుక్ మాటో అయ్యి తను స్కై పీపుల్ మీద అటాక్ చేయడానికి నిర్ణయించుకున్నాను. అంటే వాళ్ళు ఆ వాటర్ క్లాన్ని వదిలేసి మళ్ళీ వాళ్ళ హోమ్ ల్యాండ్కి వెళ్ళిపోయి అక్కడ యుద్ధం చేస్తున్నారేమో అని అర్థమైంది. సో ఈ షాట్లో వచ్చి స్పైడర్ తన ఫాదర్ అయిన స్క్వాడ్ రిచ్ మీనికి దగ్గరకు రావద్దు, వస్తే నేను చంపేస్తా అని బెదిరిస్తాడు. ఇంకా జేక్ సల్లీ వెనకాల ఉండటం అని మనం గమనించవచ్చు. అంతే, ఇది ఫైనల్ బ్యాటిల్ అయి ఉండొచ్చు. ఈ షాట్లో మనం లోహాకు ఒక స్కై పీపుల్ బోట్ మీద గన్ ఫైరింగ్ చేయటం అనేది మనం చూడవచ్చు. అలానే ఈ షాట్లో వచ్చి టోరుక్ మాటోతో జేక్ సల్లీ స్కై పీపుల్ని ధ్వంసం చేయటం అనేది మనం చూడవచ్చు. ఇలా ట్రైలర్ అనేది చాలా ఆసక్తికరంగా ఎండ్ అయింది. చూస్తే అవతర్ ది వే ఆఫ్ వాటర్ కన్నా ఫైర్ అండ్ ఐస్లో చాలా క్యారెక్టర్ డెవలప్మెంటు డెప్త్ అనేది ఎక్కువ ఉందని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ద్రోహం, విద్రోహం, అట్లానే వ్యతిరేకత, అంకిత భావం, ఫ్యామిలీ, ఎమోషన్స్. ఒకవేళ జేమ్స్ కెమెరాన్ కరెక్ట్గా ఆడియన్స్ పోల్ పట్టి ఈ సినిమా తీస్తే అవతార్ వే ఆఫ్ వాటర్ కన్నా ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ ఎక్కువ వచ్చి ఖచ్చితంగా అవతార్ 1 and 2 కన్నా భారీ హిట్ అయ్యే అవకాశం అనేది 100% ఉంది. ఇందులో జెనెటిక్ మ్యూటేషన్, ఫ్యామిలీ బాండింగ్, పగ, ప్రతీకారం, కొత్త విలన్స్, స్కై పీపుల్, అట్లానే నేవీకి ఎదురు తిరిగే నేవీ క్లాన్స్ అని చాలా కళలు ఉన్నాయి. మేబీ ఇందులో జేక్ సల్లీ చచ్చిపోవచ్చా లేదంటే ఎవరికి తెలియని విషయం.